డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రిని చేసిండు. ఇది మర్చిపోవద్దు. ఎవరి దయతోని మంత్రి అయినావు? డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రిని చేశాడు. అంతకుముందు వార్డు మెంబర్ కూడా కాదు నువ్వు. ఆ వెనకాలు ఉన్నాయన ఎవరి దయతో ఎమ్మెల్యే అయ్యాడు? చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకుంటే ఎమ్మెల్యే అయ్యాడు సిరిసిల్ల నుంచి. ఆనాడు సుధాకర్ రావుకు తెలుగుదేశం టికెట్ ఇస్తే సీఎం రమేష్ను మభ్యపెట్టి ఆ బీఫామ్ను మాయ చేసి సొంత పార్టీలో కేకే మహేందర్ రెడ్డిని, తెలుగుదేశంలో సాటి కులస్తుడైన సుధాకర్ రావుని ఇద్దరిని మోసం చేస్తే సావు తప్పి కన్ను లొట్టబోయి చంద్రబాబు నాయుడు దయా దాక్షిణ్యంతో ఎమ్మెల్యే అయి వాళ్ళిద్దరు ద్రోహులు అధ్యక్ష. నేను సొంతంగా జడ్పీటీసీ గెలిచిన, నేను సొంతంగా ఎమ్మెల్సీ గెలిచిన అధ్యక్ష. ఆ తర్వాతనే రాజకీయ పార్టీలకు వచ్చిన. నేను స్వశక్తి పాలమూరు బిడ్డను తట్ట పని, పార పని, మట్టి పని చేసి ప్రజల నుంచి ఎన్నిక వచ్చినని నాకు నీకు పోలికే ఉంది, పొంతనే ఉంది. నా కాలి గోటి కూడా సరిపోరు. మీరు మీ జీవిత కాలం ఊడిగం చేసిన పనికిరారు మా పాలమూరు జిల్లాకు. మీ నాయకుడిని నేను భుజాల మీద పోసి ఎంపీకి గెలిపించిన ఆయన పొత్తులో భాగంగా సిగ్గులేని మాటలు మాట్లాడతారు. కృతజ్ఞత అనేది ఒక పదం ఉంటుంది అధ్యక్ష. మానవ జన్మ ఎత్తినోడికి ఎవరికైనా కృతజ్ఞత అనే ఒక పదం ఉంటుంది. వాళ్ళ జాతిలోనే ఆ పదం లేదు అధ్యక్ష. 2009 ఎన్నికల్లో నేను ఎంబడుండి తిప్పి పొత్తులో భాగంగా, పొత్తు ధర్మంలో భాగంగా చంద్రశేఖరరావు గారిని ఎంపీగా మేం గెలిపించినాం అధ్యక్ష. పాలమూరు బిడ్డలము. పాలమూరులో ఊరు లేదు, పార్లమెంటులో నోరు లేదు. కానీ తెలంగాణ దెబ్బతినొద్దు అని, అస్తిత్వం దెబ్బతినొద్దు అని మేము గెలిపిస్తే అన్నం పెట్టిన మాకు సున్నం పెట్టినారు అధ్యక్ష. మాకు చూరాల కానీ, లేకపోతే సుంకేష్ల కానీ, లేకపోతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కానీ, కల్వకుర్తి కానీ, భీమా కానీ, నెట్టంపాడు కానీ ఏ ప్రాజెక్ట్ అయినా 10 ఏళ్లలో పూర్తి చేసిండ్రు అధ్యక్ష. ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా? టెండర్లు పిలవాలి, కాంట్రాక్టులు ఇవ్వాలి, కమిషన్లు కొట్టాలి, బామార్దులు పంచుకోవాలి. ఇదేనా అధ్యక్ష? ఇదా వీళ్ళు చేసింది? దీని నిర్వాహకానికి మళ్ళీ గొప్పగా వచ్చి మాట్లాడతారు, అడ్డమాట మాట్లాడతారు. మీరు ఎంత అడ్డం మాట్లాడితే అన్ని పడతాయి. మర్యాదగా ఉంటే సాఫీగా సాగుద్ది. మర్యాదగా ఉండేది నేర్చుకుని బరాబర్ అయితే ఓ బరాబర్ అన్నందుకే అధ్యక్ష బరాబర్ అన్నందుకే తొక్కుకుంటే నెత్తి మీద కాలు పెట్టి తొక్కి ఇక్కడికి వచ్చిన అధ్యక్ష. అల్లా తప్పగా రాలే, అడుక్కొని రాలే, కాలు పట్టుకొని రాలే, నెత్తి మీద కాలు పెట్టి తొక్కి ఇక్కడికి వచ్చిన అధ్యక్ష. బరాబర్ మళ్ళా చూసుకుందాం. 29లో తొక్కకపోతే చూడండి, 29 మొత్తం కలిసి రాండి, మొత్తం కట్టగట్టుకొని రాండి. 29లో కూడా తొక్కకపోతే చూడు. ఇదేనా సవాల్? రాసి పెట్టుకోండి. ఇదేనా సవాల్? రాసి పెట్టుకోండి. ఎట్లా గెలుస్తారో నేను చెప్తా. నేను పొడిస్తే పండుకున్నప్పుడు కిడ్నీలు అమ్ముకుంటే పోతావు అక్కనే పోనీ. ఎందుకు ఇప్పుడు అధ్యక్ష? అందుకే అధ్యక్ష నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే అధ్యక్ష. తెలంగాణ అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు, మా సంకల్పం ఏమిటన్నది నేను స్పష్టంగా ఈ సభా వేదిక నుండి వివరించాను. ఈ విజన్ కొద్దీ కూర్చోండి ప్లీజ్. హరీష్ రావు గారు కూర్చోండి. కౌశిక్ రెడ్డి గారు. ఏందులే అధ్యక్ష తెలంగాణ అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు పట్ల మా సంకల్పం ఏమిటన్నది నేను స్పష్టంగా ఈ సభా వేదిక నుండి వివరించాను. ఈ విజన్ కొద్ది మందికి పాయిజన్గా మారి బాధ పెట్టవచ్చు. వాళ్ళ మానసిక పరిస్థితిని మరింత విషపూరితం చేయొచ్చు. అధికారం పోయిందన్న బాధ, వారసత్వంగా వస్తుందనుకున్న ముఖ్యమంత్రి పదవి దక్కకపోవడం వల్ల కొద్ది మందికి ఈ విజన్ రుచించకపోవచ్చు. ప్రతిపక్షం అధికార పక్షాన్ని విమర్శించడం సహజం. కానీ వాళ్ళ విమర్శల పరిధి దాటి విషం కక్కుతున్నారు. తెలంగాణ ప్రజల కోసం వాళ్ళు కక్కే విషాన్ని నేను శివుడి లెక్క కంఠంలో దాచుకునే శక్తి నాకు, మా మంత్రివర్గ సహచరులకు ఉంది. కాబట్టే ఇబ్బంది ఏమీ లేదు. కుంగి కృషించి నశించే వారిని
ఎవరు మాత్రం కాపాడగలరు. అటువంటి వారికి ఆరోగ్యశ్రీలో కూడా